వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికైనా నిజాలు మాట్లాడారని అన్నారు. బీఆర్ఎస్ లో దెయ్యాలు భూతాలు ఉన్నాయని నిజాలు చెప్పారన్నారు. కారు టైర్లకు పంక్చర్ అయితే సరిచేయవచ్చని, కానీ 4 టైర్లు ఊడిపోతున్నాయన్నారు. ఆ 4 నాయకులు సీఎం కావాలని పోటీ పడుతున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా, కవిత గారు ఇయాటికైనా నిజం మాట్లాడినారు. దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది చూసిండ్రా, అది వాస్తవము. మరి ఆ దయ్యాలు భూతాలు ఎవరో కూడా ఆమె చెప్పాలి. ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇవాళ బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 10 ఏళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరక తిన్నారు వీళ్ళు. ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది. అయినా పార్టీ మునిగిపోయింది. అదో పంచార్ అయిందంటే పంచార్ దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు. 4 టైర్లు 4 దిక్కులు ఉరుకుతాను. 4 సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా? 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎత్తారు కానీ 4 సీఎంలు ఎత్తారా? రెండవది, ఇక్కడ ఉన్న దానివల్ల నేను ఎంజిఎం పోవటం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకొని పొరపాటు అయిందంట. అంతేగాని సంబంధం లేని కాన్స్టిట్యున్సీ అంటానికి అర్థం ఏంటిది? అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్లు. ఖమ్మము, ఛత్తీస్గఢ్, నల్గొండ, ఈ అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే పేషెంట్లు అది కన్న తల్లి లాంటిది. నేను పోయి అడుగుతున్నా కాబట్టే 77 మంది డ్యూటీలో ఉండి లేకుండా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం. ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది. మరి నేను చేసింది మంచా చెడ్డా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నా కాన్స్టిట్యున్సీ అనేది కాదు. నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. నేను అట్లా అడిగితే నేను మళ్ళీ కూడా ఇలా పోతా. దాని గురించి ఏమీ లేదు. విన్నారా? నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు. ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా, కవిత గారు ఇయాటికైనా నిజం మాట్లాడినారు. దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పి